హాయ్ అండి. ఇవాళ అయితే దోసకాయ టమాటా ఎండు రొయ్యల కర్రీ అండి. అసలు ఎంత టేస్టీగా ఉందో తెలుసండి. చాలా బాగుంది. నాన్ వెజ్ తిన్నా ఇంత టేస్ట్ రాదండి, అంత టేస్టీగా ఉందండి. ఈ దోసకాయ టమాటా ఎండు రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూడాలనుకుంటున్నారా? అయితే వీడియో స్కిప్ చేయకండి. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో వాచ్ చేయండి. చాలా టేస్టీగాను చాలా ఎమ్మిగా చేశానండి. కర్రీ అయితే చాలా బాగుంది. తిన్న కొద్దీ తినాలనిపించిందండి, అంత టేస్టీగా ఉంది. ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ చూద్దాం. చలో. హాయ్ అండి, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ అబ్దుల్ లుక్మాన్ 7RT ఫ్రెండ్స్. మా ఛానల్ నేమ్ అబ్దుల్ లుక్మాన్ 7RT అండి. సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి వీడియోస్ తెస్తారండి మీ దాకా. వాళ్ళైతే ఎండు రొయ్యలు 2 సార్లు బాగా వాష్ చేసుకున్నానండి, శుభ్రం చేసుకొని. ఇదిగోండి 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 టమాటాలు, 1 దోసకాయ అండి సన్నగా కట్ చేసుకున్నాను, 3 పచ్చిమిర్చి అండి. ప్రాసెస్లో వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా ఛానల్లో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి వీడియోస్ మీ దాకా తెస్తానండి. అసలు ఈ కర్రీ అయితే ఎంత బాగుందో తెలుసండి. అసలు తింటే అస్సలు వదలరు, అంత టేస్టీగా ఉందండి. నాన్ వెజ్ తిన్నా ఇంత టేస్టీ అనేది రాదు మనకి, అంత టేస్టీగా ఉందండి. ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ మొత్తం వీడియో ఎండ్ దాకా చూడండి, అప్పుడు మీకు అర్థమైద్ది. మీరు వీడియో స్కిప్ చేశారంటే తెలీదు. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నానండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం. ఇదిగోండి 2 మీడియం సైజ్ చిన్నవి ఉల్లిపాయలను, 3 పచ్చిమిర్చి అండి సన్నగా కట్ చేసుకోవాలి. ఒక్కసారి ఉల్లిపాయ బాగా కలిపి ఉల్లిపాయను కొద్దిగా మగ్గనిద్దాం. ఇదిగోండి ఉల్లిపాయ ఇది కొద్దిగా మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో ఇంకా మనకి ఉల్లిపాయ బాగా మగ్గాలంటే పసుపు వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు వేసాను. దీని కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి. అప్పుడు మనకి ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గిపోయిద్దండి. కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకున్నాను కదా. ఇప్పుడు ఒక్కసారి బాగా కలిపి కొద్దిగా మగ్గిన తర్వాత ఎండ్రాయిలు వేసుకోవాలండి. ఎండ్రాయిల్ అనేది మనకి ఉల్లిపాయలో బాగా ఫ్రై అవుతే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనకి ఉల్లిపాయలు అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి ఎండ్రాయిలు. అసలు ఎండు రొయ్యలు వేస్తే ఆ టేస్టే వేరండి. కర్రీ అసలు భలే ఉండిద్ది. ఇది కొద్దిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం దోసకాయ వేసుకుందాం. చూసారా, దోసకాయ వేస్తున్నాను. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేద్దాం. ఇప్పుడు ఒక్కసారి స్పూన్తో బాగా కలపండి. కలిపి ఒక 5 మినిట్స్ బాగా మగ్గాలండి. మనకి దోసకాయ మనకి నూనెలో ఎంత మగ్గితే కర్రీ అంత టేస్టీగా ఉండిద్దండి. మగ్గడంలోనే ఉండిద్దండి. మనం ఒక 10 మినిట్స్ ఇలా పెట్టేయాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మనకి ఆ ఆవిరికి భలే మగ్గి భలే బాగుంటుందండి కర్రీ అసలు. ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. చూసారా, ఇంకొద్దిగా మగ్గాలండి దోసకాయ. ఎండు రొయ్యలు, దోసకాయ, టమాటా కర్రీ అండి ఎంతమందికి ఇష్టం అండి? కామెంట్ చేయండి. అసలు మనకి ఆ నూనెలో మగ్గితేనే భలే ఉండిద్ది కర్రీ. అసలు మనకి నూనెలో మగ్గితేనే బాగుండిద్దండి కర్రీ. ఎప్పుడైనా సరే కారం అనేది లాస్ట్న వేయాలి. ఈ సాల్ట్ను పసుపు వేస్తాం కదా, బాగా మగ్గిపోయిద్దండి మనకి. ఇప్పుడు ప్లేట్ వేసేసి ఒక 5 మినిట్స్ పెట్టేసి దాని తర్వాత
చూద్దాం. ఇదిగోండి నూనె పైకి వచ్చేసింది చూసారా, అంటే మనకి బాగా మగ్గిందండి దోసకాయ. బాగా మగ్గిపోయిందండి. చూడండి ఆయిల్ ఎలా వస్తుందో పైన. ఇలా వస్తే కర్రీ అనేది భలే ఉండిద్దండి. ఇప్పుడు కారం వేసుకుందాం. 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఒక్కసారి బాగా కలిపి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి. ఎందుకంటే మనకి మగ్గిపోయిందండి దోసకాయ. ఆవిరికే 10 మినిట్స్ పెట్టాం కదా, మగ్గిపోయింది. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ మామూలుగా మగ్గితే వాటర్లో ఇంకా టేస్ట్ భలే ఉండిద్ది. మనకి ఎంత బాగా మగ్గితే అంత టేస్టీగా ఉండిద్దండి కర్రీ. ఎక్సలెంట్గా ఉండిద్ది. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ చూద్దాం. ఇదిగోండి చూసారా, కర్రీ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే ఫుల్ పెట్టేసాను నేను. కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేస్తే ఆ ఫ్లేవరే వేరు కదా. ఇప్పుడైతే మనం ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందామండి. ఇదిగోండి ఎంతో టేస్టీ ఎమ్మీ దోసకాయ ఎండు రొయ్యలు టమాటా కర్రీ అండి. బాగా నాన్ వెజ్ కూడా తిన్నా ఇంత టేస్టీ రాదండి, అంత టేస్టీగా ఉంది. మీరు ఇలా ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా ఛానల్లో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి వీడియోస్ మీ దాకా తీసుకొస్తానండి. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎంతో టేస్టీ ఎమ్మీ ఎండు రొయ్యలు దోసకాయ టమాటా కర్రీ ఇలా చేసి మీరు చూడండి, భలే నచ్చిద్ది. ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. చాలా బాగుండిద్దండి. అసలు ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా దానికి పట్టి కర్రీ మాత్రం ఎక్సలెంట్గా కుదిరింది. బాయ్.